బాడీలో ఈ హార్ట్ ప్రాబ్లం అన్నా లేదా ఈ లైక్ హార్ట్ ప్రాబ్లమో లేదా ఏంటి బాడీలో పార్ట్స్ కూడా మనకు గుర్తు రావట్లేదు. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. ఏంటి నగిన హార్ట్ బాడీలో హార్ట్ ఒకటే ఉంటుందా, ఇంకేం ఉండవా? ఓకే ఓకే, సైన్స్ చదువుకోలే, సారీ మ్యాథ్స్ సోషల్ చదువుకోలే, గుండెకాయ ఎటు సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే, నీ వల్ల ఇదంతా. లంగ్స్ హార్ట్ లివర్ 3 ఉంటాయి, సారీ 4 ఉంటాయి, లివర్స్ 2 కదా. ఓకే, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, లంగ్స్ ప్రాబ్లం ఉన్నా మర్చిపోవచ్చు, ఎందుకంటే అవి లోపల ఉంటాయి, బాడీ లోపల ఉంటాయి గాయస్, లోపల ఉంటాయి. సో లోపల ఉన్నదానికి అది బయటకు విజిబుల్ అవుతుంది కాబట్టి చలేగా. కానీ కళ్ళు గాయస్, కళ్ళు 10 సార్లు నీకు ఆ మనుషులు కనబడరు, ఫ్లోటింగ్స్, బ్లర్రర్. సో కళ్ళు 10 సార్లు నీకు కనిపించట్లేదు, నీకు ప్రాబ్లం ఉందని చూపిస్తుంది, అది నాకు ట్రిగర్ చేస్తుంది, అది నాకు, నేను కావాలని ఏది స్ట్రెస్ తీసుకొని అనుకోవట్లేదు, నాకు ట్రిగర్ చేస్తుంది, 10 సార్లు నా ప్రాబ్లం చూపిస్తుంది. బాడీలో ఉన్న ప్రాబ్లం అయితే మనకు కనబడదు, మన కళ్ళలో ఉన్న ప్రాబ్లం మనకు కనబడకుండా ఉంటుందో చెప్పండి? ఎవరైనా మనుషులకి వెళ్తున్నా నాకు కనిపించదు, లైక్ కింద ఏమైనా వస్తువున్నా కనిపించదు, రెడీ అవ్వాలన్నా కాన్ఫిడెంట్ లెవెల్ ఉండదు, ఎందుకంటే సరిగ్గా అప్లై చేసుకున్నామని కూడా మనకు కనబడదు, ఐబ్రోస్ సరిగ్గా పెట్టుకోలేము, ఇయర్ రింగ్స్ సరిగ్గా కలర్ నాకు కనబడదు, దాని డిజైన్ నాకు కనబడదు, ఎంత దగ్గరగా చూసుకుంటే అప్పుడు అది కూడా లైటింగ్, అండ్ దూరంగా ఎలా ఉన్నా కూడా కనబడదు అన్నప్పుడు అది నాకు ప్రాబ్లం మైండ్ నుంచి పోతుందా చెప్పండి? పోదు కదా. అంటే చాలా చాలా ఆక్వర్డ్గా అనిపించేది, లైక్ నా పక్క నుంచి మనుషులు వెళ్ళిపోతున్నా వాళ్ళు నన్ను చూసి నవ్వినా నన్ను కాదేమో అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. సో అందుకే ఈ టాక్సిక్ పీపుల్కి భయపడి నా పెయిన్ని షో చేయలేకపోతున్నాను. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే, నాకున్న ప్రాబ్లం ఏంటి, నా లైఫ్లో జరిగినవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. మంచి చేసుకోవాలి, చెడు కూడా మీకు చెప్పుకోవాలి. మంచి చేసుకుంటే మంచి చెప్పుకుంటే ఓకేనా? నా లైఫ్లో చెడు చెప్తే కంటెంటా, సింపతియా, వ్యూసా, లైక్సా, సబ్స్క్రైబర్సా? వాట్ ఏ బాస్. నాకు ఓన్లీ ఇలా ఐ మూసుకుంటే నాకు ఈ పార్ట్ కనిపించదు, ఓకే, ఈ పార్ట్ నాకు డార్క్, ఇంకా చీకటి, ఇలా చూస్తే నాకు చీకటి. ఇది కలియుగం కదా, సో మనుషులకు వచ్చిన ప్రాబ్లం పక్కవాడికి ఎలా ఉంటుంది అంటే నిజమైన మనసున్న మనిషికి మన బాధ అర్థమవుతుంది. అదే లైక్ ఏంటి అంటే నెగిటివ్ పీపుల్స్కి ఇది ఒక సింపతి వీడియోలా కనిపిస్తుంది. ఇప్పుడు మీతో చెప్పాలనిపిస్తుంది, అన్నీ షేర్ చేయాలనిపిస్తుంది, కానీ కొంతమంది నెగిటివ్ పీపుల్స్, టాక్సిక్ పీపుల్స్ వల్ల ఎక్కడ సింపతి గెయిన్ చేసుకోవడానికి చెప్తుంది అని ఎక్కడ చీప్గా మాట వదిలేస్తారేమో అని చెప్పి నేను నా ఉన్న ప్రాబ్లం గురించి కానీ లేదా నా బాధ మీకు ఎక్స్ప్లోర్ చేయలేను. అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, సో థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమై ఉంటుంది కదా. చలో ఇప్పుడు మనకి సెకండ్ ఇంజెక్షన్ అయితే అవ్వబోతుంది, అండ్ పార్ట్ 1 పార్ట్ 2లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ప్రాబ్లం ఏంటి లాస్ట్లో చెప్తాను, వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదా, వీడియో ఎండింగ్లో చెప్తారని చెప్పాను కదా. బట్ ఈ వీడియోలో అంటే కంప్లీట్ డీటెయిల్గా ఉండాలి, సో హడావుడిగా ఉండకూడదు, క్లారిటీగా ఉండాలని చెప్పి నేనైతే స్టాప్ చేశాను. అండ్ ఈ వీడియోలో నా సెకండ్ ఇంజెక్షన్ అండ్ నెక్స్ట్ నా ఫీలింగ్, నా ఎమోషన్, నా ఫిజికల్లీ మెంటలీ ఎలా ఉన్నాను ఏంటి కంప్లీట్, అండ్ ఈ ప్రాబ్లం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి, నాకు ఏ ఇయర్లో వచ్చింది, ఎలా వచ్చింది ప్రాబ్లం, సో నా రైట్ ఐ ఎందుకు డ్యామేజ్ అయిపోయింది, అండ్ లెఫ్ట్ ఐ ఎందుకు నేను ఇంత సఫర్ అవుతున్నాను లెఫ్ట్ ఐ వల్ల, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఎందుకు ఈ రేర్ ప్రాబ్లం అయితే చెప్పాను అది కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మనం ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళిపోతున్నాము హాస్పిటల్కి, మధురవాడ. సో ఇది కూడా డౌట్ ఉండొచ్చు చాలామందికి. సో ఎల్వి ప్రసాద్లో చూపించుకున్నారు అండ్ శంకర్ ఫౌండేషన్లో చూపించుకున్నారు అండ్ అక్కడ ఆపరేషన్ అని చెప్పారు, బట్ ఎందుకు వేరే హాస్పిటల్ మీరు వెళ్ళి చేయించుకుంటున్నారని చెప్పి చాలా మీకు డౌట్స్ ఉండొచ్చు. ఈ వీడియోలో
లేట్ అయినా ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం గురించి అన్నిటి గురించి. ఇది అవేర్నెస్ వీడియో. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కుదిరితే ఆపరేషన్ ప్రొసీజర్ అనేది చూపిస్తాను, చూద్దాం అవుతుందో లేదో తెలీదు. బట్ మీరు మాత్రం కంటిన్యూస్గా వీడియో చూస్తూ ఉండండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా? చలో ఇంకా వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి మమ్మీ వాళ్ళు వస్తారు, అక్కడి నుంచి మనం మధురవాడ వెళ్దాం. చలో లేట్ చేయొద్దు, వెళ్దాం. చలో గాయస్, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను, లంచ్ చేసేసాము. సో ఇంకా బయలుదేరిపోదాము, టైం అయిపోతుంది. చలో ఇంకా వెళ్దాం, హాస్పిటల్కి కలుద్దాం. అండ్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. డ్రాప్స్ వేశారు ఐలో. సో 20 minutes టైం టేకే, అది డైల్యూషన్ జరగాలి. సో దాని తర్వాత చెక్ చేసి ఇంకా ఆపరేషన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. నాకన్నా ముందు పేషెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి ఆపరేషన్ అయితే జరుగుతుంది. సో నాకున్న టెన్షన్ ఏంటి అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు నేను. సమ్ ఎగ్జాంపుల్, మనకి భయం వేసినప్పుడు మనం గట్టిగా ఏం మూసుకుంటాం? ముక్కు మూసుకుంటామా, నోరు మూసుకుంటామా, చెవులు మూసుకుంటామా? ఏం మూసుకుంటాం? కళ్ళే కదా మూసుకుంటాం. కానీ ఈ టైంలో ఎంత భయం వేసినా, ఎంత పెయిన్ కలిగినా, మనకి ఆ భయం లైక్ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నా కళ్ళు మాత్రం మూసుకోకూడదు. ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళడానికి ప్రిపేర్ అయితే చేస్తున్నారు. చూసారా, ఏలియన్లా ఉన్నాను. నిజంగా చెప్పిన, ఈ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి ఇదే ఫీలింగ్, బతికున్న డెడ్ బాడీ లాగా కనిపిస్తాను నాకు నేను. అండ్ ఆపరేషన్ అయితే అయిపోయింది, ఇంకా నన్ను రూమ్కి అయితే పంపించేశారు. చూడండి చెప్తాను లోపల ఎలా ఉంటుందో తెలుసా. ఒక సూది పట్టుకొని మనకి ఎంత భయం వేసినా కళ్ళు ఇలా లాగి పెట్టి ఒక ఇంజెక్షన్ ఇలా పొడుస్తున్నారు. భయం వేసినా కళ్ళు మూసుకోకూడదు. సూది ఇలా మన కంటి దగ్గరికి తీసుకొచ్చి ఇలా పొడుస్తారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆపరేషన్కి వెళ్ళే ముందు ఆపరేషన్ థియేటర్లో నాకు హార్ట్ బీట్ స్పీడ్ అయిపోతుంది. డాక్టర్ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. 1 month అబ్జర్వేషన్ అయితే ఉన్నాను. 2000 years later. ఓకే, ఎస్. సో ఫ్రీగా కూర్చుంటే ఫ్రీగా మాట్లాడచ్చు, ఫ్రీగా మీతో అన్నీ షేర్ చేసుకోవచ్చు. చాలా లేట్ అయిపోయిందండి బ్లాగ్ పెట్టి. ఈ బ్లాగ్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కొన్ని రీజన్స్, కొన్ని కమిట్మెంట్స్ కోసం ఈ వీడియో లేట్ అయితే అయ్యింది. సో డిలే అయితే అయ్యింది. సారీ. చాలామంది నా వెల్ విషర్స్ అండ్ నా మంచి కోరుకునేవారు, అంటే హార్ట్ఫుల్గా మంచి కోరుకునేవారు. సో వాళ్ళు ఈ వీడియో గురించి ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, నాకు కామెంట్స్ చేస్తున్నారు. అండ్ నా వెల్ విషర్స్ అండ్ నాకు కాల్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సో అందరికీ ఒకటే ఈ వీడియో. ఓకే, సో ఈ వీడియో చూస్తే అందరికీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. పార్ట్ 1, పార్ట్ 2 చూశారు. సో చాలా డౌట్స్ ఉంటాయి, మీకు చాలా డౌట్స్ ఉంటాయి. నో దట్. ఎందుకు అంటే లైక్ నా ప్రాబ్లం ఏంటో కంప్లీట్గా చెప్పలేకపోయాను. బికాజ్ ఆఫ్ లైక్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ చేయకూడదు, సో పీస్ఫుల్గా చెప్పాలి అని చెప్పి నేనైతే కొంచెం డీలే చేశాను. లైక్ ఇంటికి వచ్చి హడావుడిగా చెప్పేస్తే లైక్ నా ప్రాబ్లం అర్థం కాదు, నా ఫీలింగ్ అర్థం కాదు. సో అందుకే నేను కొంచెం పీస్ఫుల్గా ఉందాము, సో ట్రస్ట్ లేకుండా. ఇప్పటికే నేను చాలా ప్రెజర్ అండ్ స్ట్రెస్ తీసుకుంటున్నాను. సో అలాంటి టైంలో నేను మీకు షేర్ చేయాలనుకోలేదు. సో అందుకే ఈ డీలే. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. కొంచెం కంఫర్ట్ జోన్, కొంచెం అలా మట వేసుకొని కూర్చుందాము. టైం అయితే ఎంత అవుతుందో తెలుసా? టైం అయితే 11:30 అవుతుంది. సో 11:45 అవుతుంది అయితే. సో ఈ టైంలో నాకు నిద్ర అయితే పట్టలేదు. ఏంటి అంటే, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, డీలే అయిపోతుంది. కొన్ని కమిట్మెంట్స్ అండ్ బయటికి వెళ్ళడం, కొన్ని వేరే లైక్ క్యాంప్స్ ప్లాన్ చేసుకోవడం, వేరే ఫంక్షన్లకి అన్నీ ఇంకా బిజీ, ఈ ఆపరేషన్, కొన్ని బిజీ లైఫ్ వల్ల సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేకపోయాను. అంటే పీస్ఫుల్గా కూర్చొని మీకు చెప్పాలి, కొంచెం ఎమోషనల్, సో అన్నీ మిక్స్ అయి ఉంటుంది కదా. సో అందుకే కొంచెం కూర్చొని ప్రశాంతంగా చెప్దామని చెప్పి వెయిట్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా చాలామంది. ఎస్, పార్ట్ 1, పార్ట్ 2 చూడలేని వాళ్ళు వెళ్ళి చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మీరు కూడా నా లవ్లీ ఫ్యామిలీ అయిపోండి. అండ్ మీరు జస్ట్ చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకే, అండ్ ప్రెజర్ ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఏమీ అడగను. బికాజ్ ఆఫ్ కంటెంట్ నచ్చితే, మనలో టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనం గ్రోత్ అవుతామని చెప్పి నేను చాలా బిలీవ్ చేస్తాను. సో ఇది చలో ఇంకా ఎక్కువ వాగను.
ఓకే, ఎక్కువ వాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే రెటినా ప్రాబ్లం. ఓకే, రెటినా ప్రాబ్లం, ఐలో రెటినా ప్రాబ్లం అయితే వచ్చింది. రెటినా అంటే ఏంటి అంటే, సో లోపల ఐలో ఒక లేయర్ ఉంటుంది. ఓకే, ఆ లేయర్ ఏంటి అంటే సో డైరెక్ట్గా మనకి లైక్ కెమెరా ఉంది, కెమెరాకి లెన్స్ ఉంటుంది కదా, సో లెన్స్ లాగా, సమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెమెరాకి లెన్స్ లాగా. ఓకే, నేను అన్ని పాయింట్స్ అనేవి రాసుకున్నాను. సో మీకు అవి చూస్తూ చెప్తాను. సో ఎందుకు అంటే లైక్ నాకున్న ప్రాబ్లం చెప్పాలంటే సింపుల్గా చెప్పేయచ్చు, అంటే సారీ సింపుల్ కాదు, నాకు ఉన్న ప్రాబ్లం చెప్పాలంటే ఏదో అలా చెప్పేయచ్చు, బట్ డీటెయిల్గా చెప్పాలని చెప్పి నేనైతే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను మర్చిపోకూడదని చెప్పి. చలో, రెటినాల్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే లైక్ రెటినాల్ వీక్ అవ్వడం. సమ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కొన్ని ఉంటాయి, లైక్ రెటినాల్ టీయర్స్, రెటినా టీయర్స్. ఓకే, లైక్ రెటినా చెదగడం అంటారు. ఎస్, అంటే నాకు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పి ఏమి ఉండదండి, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ రెటినా ప్రాబ్లం. ఒకసారి నాకు ఏంటంటే ఐలో బ్లీడింగ్ అయ్యింది, ఒకసారి నర్వ్ అనేది స్వెల్లింగ్ వచ్చింది, ఒకసారి లోపల వాటర్ అనేది, అంటే సెవరల్ ప్రాబ్లమ్స్, బట్ రెటినా ప్రాబ్లం. ఓకే, రెటినాలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రెటినాయే వీక్ నాకు. సో ఒకసారి బ్లీడింగ్ అయింది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, అండ్ నెక్స్ట్ స్వెల్లింగ్, ఆ లోపల లైక్ ఏంటి అంటే నర్వ్ అనేది స్వెల్లింగ్ వచ్చింది, అండ్ నెక్స్ట్ లోపల కొన్ని డాట్స్ లాగా చేరాయి, వాటర్ చేరింది, అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని ఏం లేదు. అంటే రెటినల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో మీకు చెప్తున్నా. ఒకటి, రెటినా వీక్ అవ్వడం. సో నాకు రెటినా వీక్. ఓకే, అండ్ నెక్స్ట్ రెటినా టీయర్స్, లైక్ చెరగడం. ఓకే, అండ్ లైక్ ఇంకా రెటినాల్లోనే అంటే లైక్ ఏంటంటే మనకు తెలియకుండానే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఐలోంచి. అండ్ నెక్స్ట్ రెటినా లైక్ ప్లేస్ మారడం, లైక్ ఒక ప్లేస్లో ఉండాల్సింది జరగడం. సో రెటినా తన ప్లేస్ నుంచి కొంచెం అటు ఇటుగా అవ్వడం. అండ్ అది చెప్పాను కదా, రెటినాల్లో బ్లడ్ అనేది లీకేజ్ అవ్వడం. అండ్ లైక్ నాకు వచ్చిన బిగ్ ప్రాబ్లం రెటినా సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం. నాకు రెటినా సెల్స్ అనేది డ్యామేజ్ అయ్యింది. సో డ్యామేజ్ అవ్వడం వల్ల విజన్ అయితే నాకు ప్రాపర్గా కనిపించట్లేదు. స్పెట్స్ పెట్టుకోకపోయినా నాకైతే కనిపించట్లేదు. సో మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఎలా అంటే, ఇప్పుడు నాకున్న పొజిషన్ చెప్తాను, ఎక్కువ లైక్ ల్యాగ్ చేయని వీడియో. మీకు ఈ వీడియోలో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఓకే, అండ్ ఇప్పుడు నాకు ఉంటున్న ప్రాబ్లం ఏంటి, నా ఇంజెక్షన్స్ గురించి, ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి, ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా రైట్ ఐ ఎందుకు డ్యామేజ్ అయింది, ఎలా డ్యామేజ్ అయింది, సో నేను చేసిన తప్పులు ఏంటి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఆఫ్ ఇది చిన్న వీడియో కాదు, చిన్న ప్రాబ్లం అయితే అస్సలు కాదు, చాలా బిగ్ ప్రాబ్లం కాబట్టి సో అన్నీ ఒకే దాంట్లో చెప్పడానికి కుదరదు. ఓకేనా, నాకు రెటినా ప్రాబ్లం ఫస్ట్ రైట్ ఐకి వచ్చింది. అది ఎలా వచ్చిందో డాక్టర్స్కి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అది ఒక్కటే రీజన్తో వస్తుంది రెటినా ప్రాబ్లం అని ఎక్కడా లేదు. చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ ఎలా అంటే మనకి జెనెటిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. రెటినా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే రీజనే లేదు. నాకు ఎన్ని డాక్టర్స్ దగ్గర తిప్పినా రెటినా ప్రాబ్లం ఎందుకు వచ్చింది డాక్టర్ అంటే నో ఆన్సర్. సో నో ఆన్సర్. ఎందుకు అంటే రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ చాలా రీజన్స్ ఉన్నాయి రావడానికి, రెటినా ప్రాబ్లం రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సమ్ ఎగ్జాంపుల్ జరిగింది అంటే లైక్ అప్పుడు నాకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే జరిగింది లోపల. రైట్ ఐ గురించి కంప్లీట్ గా ఎందుకు డ్యామేజ్ అయిందని వేరేగా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను, ఎందుకంటే పెద్ద స్టోరీ. సో అందుకే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడుకుందాము. ప్రెసెంట్ నా పొజిషన్ ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్ ఏంటి, అండ్ ప్రాబ్లం ఏంటి, ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా, అండ్ నా బాధ అర్థం చేసుకోవాలి. అండ్ ఇది ఒక అవేర్నెస్ వీడియో, ఇన్ఫర్మేషన్ వీడియో, అండ్ ఇలాగా ఎవ్వరికి జరగకూడదు అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. నాలాగా ఎవరికి ఇలా ఉండకూడదు. నేను మీతో మాట్లాడినప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను, కానీ లైక్ నేను వీక్ అయితే నా ఫ్యామిలీ వీక్ అయిపోతుంది. ఇది నా వీక్నెస్ అనుకోవాలో నా స్ట్రెంగ్త్ అనుకోవాలో నాకు తెలియట్లేదు. బట్ నా వీక్నెస్ని నా స్ట్రెంగ్త్గా మార్చుకోవాలనుకుంటాను నేను ఎప్పుడునా. సో ఎలా అంటే లైక్
మనం అంటే నచ్చలేని వాళ్ళకి మనకున్న ప్రాబ్లం వాళ్ళకి వీక్నెస్ గా కనబడుతుంది. బట్ నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. సో అందుకే నా వీక్నెస్ ని కూడా లైక్ స్ట్రెంగ్త్ గా నేను మోల్డ్ చేసుకుంటాను, మార్చుకుంటాను. ఇప్పుడు మీతో చెప్పాలనిపిస్తుంది, అన్ని షేర్ చేయాలనిపిస్తుంది, కానీ కొంతమంది నెగిటివ్ పీపుల్స్, టాక్సిక్ పీపుల్స్ వల్ల ఎక్కడ సింపతి గెయిన్ చేసుకోవడానికి చెప్తుంది అని ఎక్కడ చీప్గా మాట వదిలేస్తారేమో అని చెప్పి నేను నా ఉన్న ప్రాబ్లం గురించి కానీ లేదా నా బాధ మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకోను. బికాస్ ఆఫ్ ఉన్న ప్రాబ్లం పెద్దది, బట్ నేను చాలా ఎంజాయ్గా చెప్తున్నా. బికాస్ ఆఫ్ నెగిటివ్ పీపుల్స్కి ఇది ఒక సింపతి వీడియోలా కనిపిస్తుంది. సో అందుకే ఏది చెప్పాలన్నా భయం వేస్తుంది. కానీ నన్నుగా ఇష్టపడిన వాళ్ళు, నేనేంటో తెలిసి ఇష్టపడిన వాళ్ళకి ఈ వీడియో అంతే. ఇదేదో వ్యూస్ గురించో, ఇదేదో లైక్స్ గురించో కాదు. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి రిమైనింగ్ అని నేను వీడియోస్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. బికాస్ ఆఫ్ లైక్స్ గురించి చేస్తాను, వ్యూస్ గురించి చేస్తాను నేను. ఎస్, లైక్స్ గురించి, వ్యూస్ గురించి చేస్తాను నేను. అండ్ కంటెంట్ నచ్చితేనే, ఏది లేనిది ఏం క్రియేట్ చేసుకొని ఏమీ చెయ్యం కదా. నా లైఫ్లో జరుగుతున్నదే నేను యూట్యూబ్లో పెడతాను అంతే. సో అది 10 మందికి మంచిగా జరగాలని, 10 మంది మంచి నేర్చుకోవాలని అండ్ ప్యాషన్గా నేను స్టార్ట్ చేశాను అంతే తప్ప లైక్ నా లైఫ్ని షో చేస్తున్నా అంతే తప్ప నా లైఫ్ని నేను యాక్ట్ చేస్తూ మీకేం షో చేయట్లేదు. ఇవన్నీ వద్దులేండి కానీ ఓకే, తర్వాత ఉంటుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? చలో. ఎందుకు నేను ఇంత నవ్వుతూ చెప్తున్నాను అంటే, పెయిన్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి కూడా నొప్పి వస్తుంది నాకు మాట్లాడడానికి. కానీ ఎక్కడ నా బాధ ఎక్స్ప్రెస్ చేస్తే పక్కవాడికి చులకనైపోతాను అని చెప్పి భయం. అంటే పక్కవాడు టక్కని మాట వదిలేస్తాడని ఏమో అని భయం. నా బాధని వాడు సర్కైజం చేసేస్తాడేమో అని భయం. ఎస్ గైస్, సర్కైజంకి మీనింగ్స్ కొంచెం కామెంట్ చేయండి నాకు. ఓకే చలో. ఓకే చెప్పాను కదా, రెటినాల్ ప్రాబ్లం అంటే ఐలో ఒక పొర ఉంటుంది. సో ఆ పొర మెయిన్ పొర. ఓకే, చెప్పాను కదా, రెటినాల్ వీక్ అవ్వడం. రెటినాల్స్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెటినా వీక్ అవ్వడం, రెటినా టియర్స్ అంటే చెదకడం అన్నమాట, రెటినా స్థానం తప్పడం, ఓకే, డిటాచ్మెంట్. అండ్ రెటినా బ్లడ్ లీకేజ్ అవ్వడం, అది కూడా అయింది మనకి. అండ్ రెటినా సెల్ డ్యామేజ్ అవ్వడం, అదే అయ్యింది మనకి. అండ్ నెక్స్ట్, రెటినా ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే, నాకు ఎలా ఉంది అంటే ఏం జరిగిందో చెప్తాను. సో నా సింటమ్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ నాకు రైట్ ఐ. సో ముందు రెటినా ప్రాబ్లం అనేది నాకు రైట్ ఐకి వచ్చింది. ఓకే, ఫస్ట్ రెటినా ప్రాబ్లం నాకు రైట్ ఐకి వచ్చింది. లెఫ్ట్ ఐకి రెటినా ప్రాబ్లమే లేదు. అంటే రెటినా అంటే ఏంటి చెప్పాను కదా, లోపల ఉన్న పొర. ఓకే, మన మెయిన్ పొర. మనకి ఎలా అంటే రెటినా అనేది కంటి వెనుక భాగంలో ఉండే చాలా ముఖ్యమైన పొర. ఓకే, ఎలా అంటే కెమెరాలో లెన్స్ ఉంటుంది కదా, సో అలా సెన్సర్ లాంటిది. ఓకే, మనం చూసే వెలుతురు అండ్ వస్తువులు బొమ్మలు అన్నీ ముందుగా రెటినాపై పడతాయి. ఓకే, అండ్ అక్కడి నుంచి అవి మెదడుకు సిగ్నల్స్ ఇస్తాయి, అప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకే కదా, రెటినా అంటే ఈ వర్క్ చేస్తుంది. నా పొజిషన్ ఎలా ఉందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రెటినా ప్రాబ్లం ఎందుకు వచ్చింది డాక్టర్ అంటే నో ఆన్సర్. సో నో ఆన్సర్ ఎందుకు అంటే రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ చాలా రీజన్స్ ఉన్నాయి రావడానికి. రెటినా ప్రాబ్లం రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సమ్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నెక్స్ట్ నాకు గట్టిగా ఐ మీద ఇంజ్యూర్ అయి ఉండొచ్చు చిన్నప్పుడు. ఓకే, లేదు అంటే నాకు బిగ్ వైరల్ ఫీవర్ వచ్చి ఉండొచ్చు. ఆ మెడిసిన్ ద్వారా, ఆ వైరల్ ఫీవర్ ద్వారా నాకు రెటినా డ్యామేజ్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే డయాబెటిక్స్. ఓకే, అండ్ ఏజ్ని బట్టి వస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం 70 years ఉన్న వాళ్ళకి వస్తుంది, బట్ మనకి 28 yearsకే వచ్చేసింది. సారీ, 28 years కాదు, 21 yearsకే వచ్చేసింది. 21 yearsకే వచ్చింది నాకు ప్రాబ్లం. ఓకే, 60 years రావాల్సిన ప్రాబ్లం 21 yearsకే వచ్చేసింది. ప్రాబ్లం ఈ రెటినా ప్రాబ్లం నాకు వచ్చిన ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా రీజన్ అయితే తెలీదు, వచ్చిందైతే వచ్చింది. ఓకే, స్టార్టింగ్ నాకు వచ్చిన సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ నాకు సైటే ఉండేది కాదు. ఆ
అసలు సైటే ఉండేది కాదు. ఓకే. లోపల నాకు బ్లర్రర్గా కనిపించడం, సడన్గా బ్లర్రర్గా కనిపించడం, లోపల ఆయిల్ పడితే ఎలా ఉంటుంది అలా ఉండడం జరిగింది. అంటే లైక్ అప్పుడు నాకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే జరిగింది లోపల. సో ఆయిల్గా ఉండడం, సైట్ ఏం లేదు చిన్నప్పటి నుంచి నాకు. సో సైట్ ఏం లేదు కదా. సో అప్పుడు మా పేరెంట్స్ కూడా అంత నాలెడ్జ్ కూడా లేదు. సో 2018లో మ్యాటర్ ఇది. ఓకే. సో అప్పుడు నాకు ఎటువంటి సైట్ లేదు. సో షార్ప్ ఐస్, స్పెట్స్ లేవు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో అలాంటి టైంలో నేనేమనుకున్నానంటే సో మేబీ ఆయిల్ ఏమైనా పడిందేమో, కానీ అది ఆయిల్ కాదు, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. ఓకే. అండ్ చాలా హాస్పిటల్ తిరిగాము, బట్ తెలియలేదు. సో అది పెద్ద స్టోరీ అండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. సిమ్టమ్స్ అయితే చెప్తున్నా, బ్లర్గా కనిపించడం అండ్ ఫ్లోటింగ్, లైక్ డాట్ 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 అంటే లైక్ మస్కిటోస్ ఇలాగా మూవ్ అవుతున్నాయి అన్నట్టు కనబడుతుంది. అది మనకి ఎక్కువ లైక్ ఏంటి అంటే చీకట్లో నైట్ టైమ్స్లో మనకి అంత విజిబుల్ ఉండదు. మన ఫోర్స్ లైట్ ఎక్కువ మనకి మార్నింగ్ డే టైంలో మనకి అవి ఫ్లోటింగ్స్ అయితే కనబడతాయి, డాట్ 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 అలాగా. సో ఇప్పుడు కూడా ఈ ఐకి ఆ ప్రాబ్లం ఉంది, ఈ ఐకి ఆ ప్రాబ్లం ఉంది, డాట్ 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 అలాగా ఫ్లోటింగ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ నాకు ప్రాబ్లం ఏంటి అంటే ఈ రైట్ ఐ గురించి పెద్ద స్టోరీ, ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. ఓకే. నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చెప్తా, బిగ్ స్టోరీ అయిపోతుంది. ప్రజెంట్ గురించి మాట్లాడుకుందాం, పాస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, ప్రజెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు నాకు రైట్ ఐ ఏమైంది అంటే డ్యామేజ్ అయిపోయింది. ఓకే. నాకు ఓన్లీ ఇలా ఐ మూసుకుంటే నాకు ఈ పార్ట్ కనిపించదు. ఓకే. ఈ పార్ట్ నాకు డార్క్, ఇంకా చీకటి, ఇలా చూస్తే నాకు చీకటి. సో చెప్పడానికి ఓకే. సో ఇది చీకటి. ఓకే. అండ్ ఈ ఈ అప్ అండ్ డౌన్ సైడ్స్ మాత్రం కనబడుతుంది. ఇలా నేను సైడ్ నుంచి చూస్తే నాకు కనబడుతుంది, ఇలా సైడ్ నుంచి చూస్తే కనబడుతుంది. సెంటర్ పార్ట్ నాకు కనిపించదు. ఓకే. సెంటర్ పార్ట్ నాకు కనిపించదు. ఓకే. ఇప్పుడు రైట్ ఐకి ఉన్న ప్రాబ్లం ఇది, రెటినా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు నాకు ఈ సెంటర్ పార్ట్ కనిపించదు అంటే మన మెయిన్గా లైక్ వెలుతురు, లైక్ ఇది చూపు మధ్యలో ఉన్నది, ఆ ప్లేస్లో మనకి బ్లాక్ బాల్ ఉంది కదా. సో ఆ ప్లేస్లో ఒక స్కార్ అనేది ఫామ్ అయిపోయి ఒక ప్రాబ్లం వచ్చిందిగా, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, అదే రెటినా ప్రాబ్లం వచ్చింది కదా. సో వచ్చి ఇప్పుడు స్టిల్ ఉంది. అదేం చేసిందంటే యాక్టివ్గా ఉన్నప్పుడు సో అది స్కార్ చేసి వెళ్ళిపోయింది. ఓకే. అక్కడ ఒక స్కార్ అయిపోయింది, మచ్చలా అయిపోయింది, అది వెళ్ళదు. ఓకే. సెల్ డ్యామేజ్ అయిపోయింది, అది వెళ్ళదు. సో అక్కడి నుంచి నాకు ఇలా మోస్తే నాకు ఇది కనబడదు, సెంటర్ పార్ట్ నో కనబడదు. అది స్పెట్స్ పెట్టుకోకపోయినా నాకు ఇలా కళ్ళు మూసాను అంటే కనబడదు, ఓన్లీ ఫర్ సైడ్స్ మాత్రమే కనబడుతుంది, అది కూడా బ్లర్గా కనబడుతుంది. ఓకే. ఇది రైట్ ఐ పొజిషన్. సో ఈ రైట్ ఐ లెఫ్ట్ ఐకి దీనివల్ల లెఫ్ట్ ఐకి ఎఫెక్ట్ అయింది. ఇది నాకు 2022లో సడన్గా నాకు నెంబర్స్ కనిపించేవి కావు, ఫేసెస్ సరిగా కనిపించేవి కావు, వన్ కాస్త ఇలా వంకరగా కనిపించేవి. ఓకే. మనం సిగ్నల్ దగ్గరికి వెళ్తే మనకి నార్మల్గా నెంబరింగ్ కనబడుతుంది కదా, ఆ నెంబరింగ్ కనిపించేది కాదు. సో అప్పుడు ప్రాబ్లం వచ్చింది. సో పాస్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. అప్పుడు ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్ 2022లో వచ్చింది, సేమ్ ప్రాబ్లం. అప్పుడు ఇంజెక్షన్స్ వేయించారు. సో ప్రాబ్లం క్లియర్. మొన్న December 23 నుంచి మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. లైక్ ఏంటి అంటే ఫోన్లో మెసేజ్లు బ్లర్రర్, స్పెక్ట్స్ పెట్టుకోకపోయినా, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, నేను మామూలుగా దూరంగా ఉంటేనే స్పెక్ట్స్ పెట్టేదాన్ని, దగ్గరగా ఉంటే నార్మల్ స్పెక్ట్స్ లైక్ స్పెక్ట్స్ పెట్టుకునే దానికి కాదు. అసలు చెప్పాలంటే నాకు ఈ ఐ డ్యామేజ్ అయినప్పుడు ఈ ఐ నాకు ఏమంటారు సైట్ కూడా లేదు. సో ఎప్పుడు వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఈ ఐకి ఎప్పుడు సైట్ వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఇలా చూడలేకపోతున్నా, బ్లర్గా కనిపించింది. లైక్ ఇప్పుడు ఇంజెక్షన్ వేశారు కాబట్టి కొంచెం బెటర్. ఓకే. నాకు December 23 అప్పుడు ఎలా ఉందో చెప్తాను మీకు. సో నాకు ఫోన్లో నెంబర్స్ కనిపించేవి కావు, బ్లర్రర్. అండ్ ఫోన్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీయలేకపోయేదాన్ని.
తీయలేకపోయేదాన్ని. అండ్ నెక్స్ట్ బిగ్ షై ఒక అమ్మాయికి చాలా చాలా ఆక్వర్డ్గా అనిపించేది. లైక్ నా పక్క నుంచి మనుషులు వెళ్ళిపోతున్నా వాళ్ళు నన్ను చూసి నవ్వినా నన్ను కాదేమో అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. సో నేనేంటో తెలిసిన వాళ్ళకైతే నేను అర్థమయ్యేదాన్ని. సో కొంతమంది అలా లేదు, వాళ్ళ తప్పేం లేదు. సో మేబీ అనుకుంటారు ఏంటి యాటిట్యూడ్ ఏంటి అమ్మాయికి, చూసి నవ్వినా హాయ్ చెప్పినా చెప్పకుండా వెళ్ళిపోతుంది, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది, నవ్వకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలియదు కదా నా ప్రాబ్లం. మేబీ ఈ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది. సో ఏంటి అంటే దూరంగా మనుషులు ఉన్నా కనిపించేవారు, దగ్గరగా ఉన్న షాడో ఫేస్. లైక్ షాడో ఎలా అంటే మనం సన్ని చూసి సడన్గా మొహం చూస్తే మనకి ఎలా కనబడుతుంది, సో అలా కనిపిస్తుంది నాకు ఇప్పుడు, అలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చీకట్లో అయితే ఇంకా చెప్పొద్దు. చీకట్లో అయితే నాకు సరిగ్గా నోటీస్ చేయలేను, ఆ మనిషి ఎవరో నోటీస్ చేయలేను. కింద ఏమైనా పడిపోయినా, స్పెట్స్ పెట్టినా పెట్టకపోయినా, కింద ఏం పడిపోయినా నాకు అది ఏదో వస్తువు ఉంది, బట్ అదేంటో నాకు అర్థం కాదు. సో బ్లర్ వేరు, బట్ డార్క్ షాడో వేరు. కింద పడిపోయినా నేను అది నోటీస్ చేయలేకపోయేదాన్ని. స్పెట్స్ ఇప్పుడు బ్లర్రర్ అంటే సైట్ వితౌట్ స్పెట్స్ బ్లర్రర్, బట్ స్పెట్స్ పెట్టుకున్నా నాకు ఆ వస్తువు పడేది, ఆ వస్తువు కనిపించేది. బ్లర్రర్ అంటే ఆ వస్తువు కనబడదు మనకి, మస్క్గా ఉంటుంది బట్ మనకు కనబడదు. బట్ స్పెట్స్ పెట్టుకున్న వస్తువు పడేది కనిపించేది, వస్తువు కనిపించేది, కానీ నాకు అది ఏంటో తెలీదు. బట్ ఏంటంటే నేను దాన్ని నోటీస్ చేయలేను, క్లారిటీగా కనబడదు. ఓకే, మనం సన్ని సడన్గా చూస్తే అక్కడ వస్తువు కనబడుతుంది, బట్ క్లారిటీగా కనబడదు. సో అది పొజిషన్. నా పక్క నుంచి వెళ్ళిపోతున్నా వాళ్ళ ఫేస్ని సరిగ్గా నోటీస్ చేయలేకపోయేదాన్ని. ఫస్ట్లో అయితే ఇంకా నాకు ఇంజెక్షన్స్ జరగకముందు ఎలా ఉండేదంటే నా ఫేస్ మిర్రర్లోకి వెళ్ళి చూస్తే బ్లాక్గా కనిపించేది, మా బాబుది బ్లాక్గా కనిపించేది. సో కొంచెం ఎలా అంటే ఈ ఐ ఉంది కదా, సో ఐలైనర్ కూడా సరిగ్గా పెట్టుకోలేకపోయేదాన్ని. అండ్ ఐబ్రోస్ కూడా నాకు ఈ పార్ట్ ఇలా కనిపించేది కాదు, సో ఐబ్రోస్ కూడా సరిగ్గా పెట్టుకోలేకపోయేదాన్ని. లిప్స్ కూడా లిప్ షేప్ చేసుకోలేకపోయేదాన్ని. సో ఇప్పుడు కూడా నేను నెయిల్ పాలిష్ ప్రాపర్గా పెట్టుకోలేను. సో ఎలా అంటే లైక్ బియ్యం ఏరని అనుకోండి, బియ్యం పడేసి రాళ్ళు ఉంచుతాను, అలా ఉంటుంది. సో దగ్గరగా పెట్టినా నోటీస్ చేయలేను. ఇప్పుడు ఓకే, కొంచెం బెటర్ అయింది, ఇంజెక్షన్స్ అయ్యాయి కదా, సో కొంచెం బెటర్. కొంచెం ఫోన్లో నెంబరింగ్ కనిపిస్తుంది, కొంచెం ఓకే, ఒక 50% ఓకే. ఇంజెక్షన్స్ ఎన్ని అయ్యాయి అంటే, అండ్ మొన్న ఒక ఇంజెక్షన్ జరిగింది, అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూసారు కదా సెకండ్ ఇంజెక్షన్. సో సెకండ్ ఇంజెక్షన్ జరిగింది. సో జరిగినప్పటి నుంచి కొంచెం ఓకే, బట్ కంప్లీట్గా రిజల్ట్ అనేది వస్తుందా రాదా చెప్పలేము. గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్, అంతే. సో నాకైతే డాక్టర్స్ కూడా కంప్లీట్గా ఈ డిసెంబర్ 23rd ముందు ఎలా ఉందో అలా వస్తుందో రాదో, బట్ రిజల్ట్ వస్తుంది. బట్ కంప్లీట్గా రిజల్ట్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. సో అది మ్యాటర్. చెప్పాను కదా నాకున్న ప్రాబ్లం రెటినా ప్రాబ్లం. ఐలో రైట్ ఐ డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్, లెఫ్ట్ ఐ 50% డ్యామేజ్. దీన్ని నేను కాపాడుకోవాలి, లేకపోతే నేను గుడ్డిదాన్ని ఇంకా. ఓకే, చాలామంది ప్రాబ్లమ్ని ఓవర్కమ్ ప్రాబ్లం ఉందని మర్చిపో, సో లైక్ ఫ్రీగా ఉండు, బుర్రలోంచి తీసే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఐకి ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే బ్రెయిన్కి ఐ ఉన్న నర్వ్కి చెప్పడం మర్చిపోయాను. దీనికి నేను చాలా సెర్చ్ కూడా చేశాను, రీప్లేస్మెంట్ ఉంటుందా అని చెప్పి. ఉండదు. ఎందుకు అంటే రెటినా నర్వ్ అనేది మెయిన్ నర్వ్. ఓకే, సో ఇవన్నీ నర్వ్స్ ఉంటాయి. ఇది మెయిన్ రెటినా, ఇది మెయిన్ మన ఐకి. ఓకే, హార్ట్ లాగా. ఓకే, అండ్ ఇది బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం దీన్ని డిస్టర్బ్ చేస్తే చేయకూడదు, రిస్క్, చాలా రిస్క్. ఓకే, సో దీనికి ఇంజెక్షన్స్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్లోనే ఏమైనా చేయగలం. టైం దాటిందా అంటే ఈ రైట్ ఐ లాగా ఏమీ చేయలేదు.
అంతే. అండ్ ఈ లెఫ్ట్ ఐ నాకు గోల్డెన్ ఐ, దీంతోనే నా చూపు, దీంతోనే నేను చూస్తున్నా. అండ్ దీంతో నిల్, ఓకే, దీంతోనే నా చూపు, దీంతోనే చూస్తున్నా. సో అందుకే ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోకూడదు, ఎక్కువ థింక్ చేయకూడదు, ఎక్కువ ఓవర్ థింకింగ్. అంటే మనకున్నదే రోగం అది, ఓవర్ థింకింగ్. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ బై బర్త్, గాడ్ గిఫ్ట్ అంతే. సో దాన్ని మనం ఏం చేయలేం. బట్ కొన్ని లైఫ్లో చేంజెస్ చేసుకోవాలి. స్ట్రెస్, డిప్రెషన్, లైక్ అంతే, ఇంకేముంది. సో అది ఎక్కువ ఏడవకూడదు, ఎక్కువ ప్రెజర్ పడకూడదు ఐకి, ఎక్కువ ఫోన్ చూడకూడదు, ఎక్కువ టీవీ చూడకూడదు. లైక్ అలా ఇంకా ఐని ఐలా కాపాడుకోవాలి, గాజు బొమ్మలా కాపాడుకోవాలి, అంతే. సో ఇది గాయస్ నాకున్న ప్రాబ్లం. అర్థమైందా? అర్థమైనట్టు చెప్పానా మీకు నేను? సో అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎందుకంటే బాధలో కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను. స్మైల్ ఇక్కడి నుంచి వస్తుంది గాయస్, ఇక్కడి నుంచి రావట్లే. ఓకే, ఏడుపు వస్తే ఏడుస్తున్నాను అని చెప్పి బాధపడడం, వాళ్ళ నా మీద సింపతి వద్దు. సింపతి చూపిస్తే నేను ఇలా డౌన్ అయిపోతాను. సింపతి వద్దు, బ్లష్ చేయండి హార్ట్ఫుల్గా చాలు. అండ్ కుదిరితే సపోర్ట్ చేయండి. అండ్ నాకు కొంచెం ధైర్యం చెప్పండి చాలు. ఓకే, అండ్ ఎక్కడ ఈ కంట్లోంచి వాటర్ వస్తే దానికి ఎక్కడ వాల్యూ లేకుండా తీసేస్తారా కొంతమంది. కంటెంట్ గురించి వీడియో పెట్టింది అని అనేస్తారా. సింపుల్గా ఈజీగా అనడం చాలా ఈజీ కదండి. బట్ అనడం ఈజీ, రిటర్న్ తీసుకోలేము మాట. బట్ మనకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఏం చేయలేం. మనం మంచి వాళ్ళం అనిపించుకోవడానికి పక్క వాళ్ళని చెడ్డ వాళ్ళు అంటే మనమే మంచి వాళ్ళం అయిపోం. నోట్ దిస్ పాయింట్. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు అనిపిస్తుంది చాలా మనసులో ఉంది క్రేవింగ్ పిల్లకి, కానీ చెప్పట్లేదు. చెప్తాను ఒక్కొక్కటి చెప్తాను. ఓకే, ఉన్నది చెప్తాను. నన్ను నేను కవర్ చేసుకుంటూ, నా తప్పులు నేను కప్పిపుచ్చుకుంటూ నేను చెప్పను, ఉన్నది చెప్తాను. ఓకే, ఎందుకు నా ఐ ప్రాబ్లంకి దీనికి కనెక్షన్ ఏంటి అంటే, నా ఐ ప్రాబ్లమ్ని కూడా కొంతమంది, నాకున్న ప్రాబ్లమ్ని కూడా కొంతమంది లైక్ సర్కాయిజంగా మాట్లాడడం, లైక్ చీప్గా మాట్లాడడం చేస్తున్నారు. సో అందుకే చెప్తున్నా, నా బాధతో పాటు ఇది కూడా చెప్తున్నా. సో ట్రీట్మెంట్ లేదా అంటే ఇప్పుడు జరుగుతుంది ట్రీట్మెంటే. లేట్ చేస్తే దీనికి ట్రీట్మెంటే ఉండదు. ఓకే, రీప్లేస్మెంట్ అస్సలు ఉండదు. రైట్ అయితే డ్యామేజ్ అయిపోయింది, కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఎలా డ్యామేజ్ అయ్యిందో సో మీకు చాలా అవేర్నెస్ వీడియో, ఇన్ఫర్మేషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అయితే మీకు కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నా. ఏమో అర్థమైందా అర్థం కాలేదా కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? అండ్ చాలామంది చెప్పాను కదా, ప్రాబ్లం మర్చిపో, ఓవర్కమ్ చేయి, లైక్ మైండ్లోంచి తీసే. అస్సలు జరగని పని ఇది. ఎందుకో చెప్తాను చూడండి. అండ్ అలా చెప్పిన వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకోసారి నా దగ్గర చెప్పరు నా పెయిన్ మీకు, అంటే అర్థమవుతుంది. వాళ్ళైనా ఏంటి అంటే నేను బాధపడకూడదు, నేను బాధపడుతుంటే చూడలేక ఆ మాటలు అంటున్నారు. కానీ సో నేను ఎందుకు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను, ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానంటే రీజన్ ఉంది, బిగ్ రీజన్ ఉంది. సో ఏంటి నాకు ఉంటుంది, దాన్ని మర్చిపోవాలి, నార్మల్గా ఉండాలి, లైక్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఎక్కువ ప్రెజర్ తీసుకోకూడదు, ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళకూడదు నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ ఓవర్కమ్ చేస్తాను. నేను దేన్నైనా కూడా అనుకుంటే ఓవర్కమ్ చేస్తాను. అది లైఫ్లో అయినా, హెల్త్ ప్రాబ్లంలో అయినా, ఎందులో అయినా కూడా. కానీ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను అంటే, ఇప్పుడు అని కాదు, ఎందుకు ఈ ప్రాబ్లంలో చేయలేము ఏంటో చెప్పనా, ఎందుకు చెప్పనా, బాడీలో హార్ట్ ప్రాబ్లం ఉంటే ఓకే, అండ్ లివర్, ఇంకేంటి అయినా బాడీలో హార్ట్, లివర్, ఇంకేముంటాయి, అయ్యో ఏముంటాయి, ఓకే, అవన్నీ దాని డిజైన్ నాకు కనబడదు. ఎంత దగ్గరగా చూసుకుంటే అప్పుడు అది కూడా లైటింగ్, అండ్ దూరంగా ఎలా ఉన్నా కూడా కనబడదు అన్నప్పుడు అది నాకు ప్రాబ్లం మైండ్లోంచి పోతుందా చెప్పండి? పోదు కదా. సో ఇది నా ప్రాబ్లం. ఇది గైస్ నా ఐ ప్రాబ్లం. ఇది ఎలాగో పోయింది. దీన్ని పట్టుకొని మనం ఏమీ చేయలేం. పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నదాన్ని పోగొట్టుకోలేము.
సూపర్. చూడండి, హ్యాపీగా ఉండండి. కుదిరితే 10 మందిని హ్యాపీగా ఉంచండి. మనం హ్యాపీగా ఉండడానికి 10 మందిని మాత్రం ఏడిపించద్దు. ఓకే, మనం మంచోళ్ళం అనుకుంటే అయిపోదు. టైమ్ విల్ బి డిసైడ్ అండ్ గాడ్ ఈజ్ డిసైడ్. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఎప్పుడైనా కూడా దీంతో ఆలోచించండి, బాగా అర్థమవుతుంది. అండ్ మన అనుకున్న వాళ్ళని హర్ట్ చేయొద్దు, మళ్ళీ మోసం అస్సలు చేయొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే మనం మంచోళ్ళు అనిపించుకోవడానికి పక్క వాళ్ళు చెడ్డవాళ్ళని మాత్రం అనవద్దు. అండ్ నెక్స్ట్ ఇలా కూడా అంటారు, ఎలా అంటారు అంటే ఇది చెప్తుంది, ఇదేమైనా మంచిదా, ఇదేం మంచిది కాదు అని అంటారు. నేనే మంచోళ్ళం అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే, లైక్ ఎలా అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే నాలుక ఎంతైనా తిరుగుతుంది, బట్ గాడ్ ఈజ్ దేర్ కదా, గాడ్ ఉన్నారు కదా. ఎందుకు నగిన సోది కబుర్లు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు? ఓకే, చిన్నపిల్లలా చెప్పండి, చెప్తే వినడానికి కదా. కానీ కర్మ ఈజ్ బ్యాక్, గాడ్ ఈజ్ దేర్. అండ్ నా రియల్ లైఫ్ స్టోరీస్ అండ్ నా స్ట్రగుల్స్, నా హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ నా రియల్ లైఫ్లో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ నేను సొసైటీతో ఫైట్ చేసిన స్ట్రగుల్స్ అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా రియల్గా ఉంటాయి. ఓకే, ఏది కంటెంట్ కాదు. మీకు చెప్పడం మర్చిపోయాను, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఆ అన్ని ప్రాబ్లమ్స్ మీకు నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మీకు చెప్తా. ఓకే, రియల్ ఇన్సిడెంట్స్ చెప్తాను. ఎలా ఉంటుందంటే ఇంకా హార్ట్ని కత్తితో కోసినట్టు ఉంటుంది, అలా ఉంటే మాటలు, అలా ఉంటే టాపిక్స్. ఓకే, ఏది కంటెంట్ కాదు, అన్నీ రియల్. ఓకే, రియల్గా బతకండి. ఓకే, లైఫ్ రియల్గా ఉండాలి, అంతేగాని ఒక రీల్లా ఉండకూడదు. సూపర్, సంబర్ రాసుకో. ఇలా ఎందుకు నేను నవ్వుతూ హ్యాపీగా ఉంటున్నానంటే దీన్ని ఓవర్కమ్ చేయడం అంటారు కదా. చేస్తున్నానా ఓవర్కమ్? ఇంతసేపు కూర్చున్నాను, నా కంట్లో నుంచి కొంచెమైనా వాటర్ వచ్చిందా? ఇంత ప్రాబ్లం చెప్తూ కూడా నవ్వుతున్నాను కదా, దీన్ని ఓవర్కమ్ చేయడం అంటారు. ఒక్కొక్కసారి బాధపడుతున్నప్పుడు నేను ఓవర్కమ్ చేయను, నేను ఎందుకు స్ట్రెస్ తీసుకుంటాను, నా ఫ్యామిలీ అన్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఎంత ప్రాబ్లం పెట్టుకొని, ఇంత ప్రాబ్లం, దానికి సొల్యూషనే లేదు అని తెలిసి ఇంత చిన్న ఏజ్లో వచ్చింది ప్రాబ్లం. 70 ఎప్పుడో ఏంటబ్బా కాటికి కాలు చాచే ఏజ్లో వచ్చిన ప్రాబ్లం ఇప్పుడే వచ్చేస్తే గుండె రాయి చేసుకొని ఇంత మీకు నా వీడియోస్ చూస్తున్నారు, చెప్పుకుంటేనే తెలుస్తుంది నా ప్రాబ్లం గురించి. ఎక్కడైనా కూడా మొన్న వచ్చిన ఆపరేషన్స్, మొన్నగా రీసెంట్గానే కదా నేను మీకు చెప్పాను నా ప్రాబ్లం గురించి. అంతకుముందు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లం, ఎప్పుడైనా మీకు కనిపించేలా చేశానా? ఎప్పుడైనా చెప్పుకున్నానా? నన్ను చూస్తే ఎవరైనా నగిన ఉంది లైఫ్ చిల్, నగిన లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది, చిల్ మూడ్లో ఉంటుంది, నేను అలా ఉంటాను. దాన్ని ఓవర్కమ్ చేయడం అంటారు. అంత ఓవర్కమ్ చేశాక ఇంకా చేయడం అంటే హౌ కదా. చలో గైస్, ఇది ఈరోజు వీడియో. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో నా రైట్ ఐ గురించి చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేస్తే నేను నోట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఒక బ్రదర్ లక్కీ అనుకుంటా, సో ఆ బ్రదర్ అన్నారు, మీ వీడియోస్ నేను చూశాను సిస్టర్, బట్ ప్రాబ్లం నాకు ప్రాపర్గా అర్థం కాలేదు, సో ప్రాపర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ బ్రదర్ గురించి కొంచెం ఎక్కువగా వాగాను అన్నమాట. సో అర్థమైందో లేదో తెలీదు, బట్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను రైట్ ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు మీ డౌట్కి నేను క్లారిటీగా ఆన్సర్ చేస్తా. ఓకే, చలో గాయస్, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి, అబ్బా అయిపోండి అంతే, మీరు అయిపోవాలంతే, నా ఫ్యామిలీ అయిపోవాలంతే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట బెల్ కొట్టట్లేదు ఫ్రెండ్. మీరు గంట కొట్టకపోతే నాకు గంట పడిపోతుంది ఇక్కడ, నా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు మీ దగ్గరికి, నా వీడియోస్ మీ దగ్గర రావట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని బెల్ కొట్టండి, దాన్ని క్లిక్ చేయండి, చాలు అంతే.
నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియోస్ మీలాంటి మంచి మనుషుల దగ్గరికి, ఇంకా రిమైనింగ్ మంచి మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు నాకు చేసినట్టు. అండ్ లవ్ యూ మై 1K 1.4K సబ్స్క్రైబర్స్. లవ్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్ అంతే. అండ్ హార్ట్ఫుల్ లవ్ యూ సో మచ్. ఏదో సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఏదో సోది, నో, హార్ట్ఫుల్గా లవ్ యూ సో మచ్. నా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. అండ్ నేను నాకు మనుషులకి లైక్ ఇంపార్టెన్స్ ఇచ్చాను అంటే ఇంక ఇచ్చేస్తాను ఫిదా. సో అది నిలబెట్టుకుంటాను. ఎస్, ఓకే. అండ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. గుడ్ నైట్.